రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ బెంగళూరులో ట్రైబల్ టీచర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో పదోన్నతులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన గిరిజన ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఆదిబట్ల మున్సిపాలిటీ బెంగళూరులోని జంగారెడ్డి గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యుడు జాటోత్ రామచంద్ర నాయక్ హాజరై మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో కంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఎక్కువగా గిరిజనులే నష్టపోయారన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చిరకాల 25 సంవత్సరాలు 30 సంవత్సరాల అధ్యాపకుల ఆకాంక్షను నెరవేర్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రమోషన్ అదేవిధంగా తీసుకున్న అధ్యాపకులందరికీ గిరిజన ముఖ్యంగా ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హరికృష్ణ నాయక్ గారి నాయకత్వంలో ఈరోజు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గిరిజన అధ్యాపకులు ప్రభుత్వ ఏర్పాటులో కానీ అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాలని ప్రజలకు చేరవేయడంలో కానీ అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ యువతను ప్రోత్సహించి యువతను ముఖ్యంగా విద్యా ఉపాధి వైపు ఉద్యోగాల వైపు నడిపించే ఒక ప్రత్యేక బాధ్యతను వారు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలని ఈరోజు వారికి తెలియజేయడం జరిగింది. తప్పకుండా రాష్ట్రంలో గిరిజన అధ్యాపకుల ఏ సమస్య అయినా కానీ మూకుమ్మడిగా ఐక్యతతోని భవిష్యత్తులో పరిష్కరించుకోవడానికి ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ మిగతా సంఘాలను కూడా కలుపుకొని ఒకే బలమైన సంఘంగా ఏర్పడి వారి హక్కుల్ని సాధించుకునే దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని దాదాపు మాకు 12 సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేకపోయిన సందర్భంలో 26,000 మంది ఉపాధ్యాయులు ప్రమోషన్ ఇవ్వడం వలన మా ఉపాధ్యాయులు దాదాపు 3,000 మంది ఉపాధ్యాయులకు మా గిరిజన ఉపాధ్యాయులకు ప్రమోషన్ రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దాన్ని అనుసరించి మా గిరిజన ఉపాధ్యాయులకు మా యూనియన్ తరఫున సన్మానం చేద్దామని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గిరిజనులకు ఇంతమంది ఉపాధ్యాయులు ఒకేసారి ప్రమోషన్ చేసేందుకు మరియు గత కొన్ని సంవత్సరాలు